మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. రాష్ట్రంలో ఒకవైపు డెంగ్యూ కావచ్చు, తర్వాత వైరల్ ఫీవర్ కావచ్చు, విషజ్వరాలతోటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడి రాష్ట్రమే అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులలో కూడా ప్రభుత్వం ఈరోజు ఏమి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి కనబడతాం. ఆయన ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్టు, ఏం జరగనట్టుగానే వ్యవహారం చేస్తాం. రాష్ట్రంలో ఈ విష జ్వరాలతోటి ప్రతి గ్రామంలో కూడా ఇంటికి ఇద్దరు చొప్పున జ్వరంతో పడుతున్నటువంటి పరిస్థితి కనబడతాం. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం ఎంతో బాధ్యత వహించి జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను కాపాడవలసినటువంటి, తక్షణమే ఈ విష జ్వరాలను అరికట్టేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తున్నట్టుగా మనకు కనబడతలేదు. రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలో చూసినట్టయితే ప్రభుత్వము సూచాయిగా ప్రకటించినటువంటి లెక్క ప్రకారమే దాదాపు 8.5 లక్షల మంది విష జ్వరాలతోటి, డెంగ్యూ జ్వరంతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారని ప్రకటించింది. అంటే ప్రభుత్వం 8.5 లక్షలు అంటే నాకు తెలిసి ఒక 50 లక్షల మందితో జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా అంటే శూన్యం. ప్రజాపాలన శూన్యంగా నిలబడతాము. ఇప్పుడే జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టు ప్రైవేట్ హాస్పిటళ్లలో బెడ్స్ దొరుకుతలేవు. ప్రభుత్వ హాస్పిటల్లో మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిని వండుకొని ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి కనబడతాము. వైద్య శాఖ ఈ లెక్కలు చెప్తే ప్రజలు భయపడతారనుకుంటుండ్రో మరి ఏంటో తెలియదు, కానీ జ్వరాల లెక్కలు కానీ చనిపోయిన వాళ్ళ లెక్కలు కానీ ప్రకటించడానికి సిద్ధపడడం లేదు. పోనీ మీకు భయం అవుతుంది కావచ్చు, ప్రజలు భయపడతారు నిజమే కావచ్చు, కానీ దీని మీద మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయంటే శూన్యం. ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ హెల్త్ మినిస్టర్ కానీ ఒక్క రివ్యూ మీటింగ్ లేదు. ఎక్కడ పోయి ఒక సందర్శన లేదు హాస్పిటళ్లలో. అసలు ఈ జ్వరాలు ఎట్లా వస్తున్నాయి, ఏ కారణంగా వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనబడతలేదు. మరి ఈ నిజాలు దాచిపెట్టి ఉంచినంత మాత్రాన ప్రజలకు జ్వరాలు తగ్గిపోతాయా? జ్వరం రాకుండా మాత్రదా? దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక మరణాలు సంభవిస్తా ఉన్నాయి. పత్రికలలో రిపోర్ట్ చేస్తున్నారు, కానీ ఎవ్వరు చనిపోలేదని మాత్రం గవర్నమెంట్ ప్రకటిస్తుంది. నిజమైన మనం గమనించిన అసలు ఎంత మంది చనిపోతున్నారు? చాలా మంది చనిపోతున్నారు. ఉదాహరణకు కొన్ని పత్రికలు రిపోర్ట్ చేసిన దాని ప్రకారమే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక వారం రోజులలో, 10 రోజులలోనే 50 మంది మూకుమ్మడిగా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో. జగిత్యాలలో చూసినట్టయితే దాదాపు 50,000 మంది పైచిలకు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. 50,000 అంటే 300 వేసుకోవచ్చు. 150,000, 2 లక్షల మంది జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇవన్నీ పత్రికలలో వస్తున్నప్పటికీ, ప్రజలు బాధపడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టుగా, ఏం జరగనట్టుగా మాత్రమే వ్యవహారం చేస్తున్నారు. ఒక లెక్క రాసిన పత్రికలు కరీంనగర్లో 40,000, జగిత్యాలలో 18,000, సిరిసిల్లలో 16,000, పెద్దపల్లిలో 15,000 ఇలా రాసిండ్రు. మరి ఇదంతా నిజమే. అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు మాత్రం
ఏమీ కనబడతలేవు. ఎవరైతే అన్యాక్రాంతంగా ఆకుపై చేసి కట్టినటువంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. కానీ దానికి ఒక ప్రణాళికాబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దానికి చట్టాలు ఉన్నాయి. నిజంగా కూడా దీని విషయంలో మేము ఏం మాట్లాడద్దు అనుకున్నాం. మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా. నిజాయితీగా చేయాలని అనుకుంటే నాకు తెలిసి లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి హైదరాబాద్ నగరంలో. చేయగలుగుతారా? కొంతమంది చేసి వదిలిపెడతారా? మీ పొలిటికల్ ఇంట్రెస్టేనా లేకపోతే నిజంగా ప్రజల ఇంట్రెస్టా? పొలిటికల్ ఇంట్రెస్టే కనబడతా ఉంది. ప్రజల ఇంట్రెస్ట్ అయితే, ప్రభుత్వం ఇంట్రెస్ట్, ప్రాంతం ఇంట్రెస్ట్ అయితే ప్రణాళికాబద్ధంగా నోటీసులు ఇచ్చి మీరు ఖచ్చితంగా FTL అండర్లో కట్టిండ్రు, ఖచ్చితంగా ఇది డిస్మెంటల్ చేస్తాం, దీనికి మీ సమాధానం ఏందని నోటీసులు ఇస్తే వాళ్ళు తీసేసుకుందురా? ఏం చెప్తుందిరా? ఆయనే చెప్పిండు కదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆనాడు అయ్యప్ప సొసైటీలో కొన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ తీయడానికి పోతే మీకు చట్టం ఉంటది, రెగ్యులరైజ్ చేసేటువంటి అవకాశం ఉంటది. దాన్ని వదిలిపెట్టి మీరు ఏ ధైర్యంతో కూలగొట్టడానికి పోయిందని అడిగిన మనిషి ఎవరంటే ఇలా ముఖ్యమంత్రి. మరి ఆయననే ఇవాళ మళ్ళా రివర్స్ చేస్తున్నాడు. చేసేదాన్ని మేము వ్యతిరేకిస్తలేం, కానీ కొన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. దీంట్లో రాజకీయ ఇంట్రెస్ట్ కనబడుతున్నది. కానీ నిజంగానే నీకు 50 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒక మూసీ నది మీదనే 13,500 స్ట్రక్చర్స్ ఉన్నాయి. పేదవాళ్ళు తీస్తావా? ఎక్కడ చూసినా చాలా స్ట్రక్చర్స్ పేదవాళ్ళే ఉంటాయి. ఏం చేస్తావు? కరెక్ట్ చెప్పు. ఏదో నీకు ఇష్టం ఉన్న పోయి గొడవొట్టుడు, నీకు పగున్నల మీద పోయి పగ తీర్చుకున్నాడు, నీకు రాజకీయ కక్ష ఉంటే వాళ్ళ మీద కూర్చుని కక్ష తీర్చుకుంటూ, ఇది కాదు. నిజంగా ఆయన చేయదలుచుకుంటే మరి దాదాపు లక్షల స్ట్రక్చర్స్ ఉన్నాయి. 1000 చెరువులు ఆక్యుపై అయినాయి. దీని పరిణామ క్రమం ఏంటంటే 76 సంవత్సరాలు. 76 సంవత్సరాలలో 1000 చెరువులు మీకు అవి ఆక్యుపై అయినాయి. వాటన్నిటికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. ఇలా నీ కళ్ళమూడ కనబడేది దానికి ఒక్కదానికే రూల్ వర్తిస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పటికే హైకోర్టు హెచ్చరించింది, సుప్రీంకోర్టు కూడా మీరు ఖచ్చితంగా చట్టానికి అనుగుణంగా, చట్టానికి లోబడి పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. అది ఆ ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి గారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. మేము ఆయన ఏం చేస్తారో చూస్తాం అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.